Don't stop the music, Rebo, sing it. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అందుకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అందరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సినవి సొరకాయని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయ పులుసుకి ఇంత పెద్దవి అయితేనే బాగుంటాయి. మీకు కావాలంటే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను. అలాగే ముందుగా చింతపండు రసం నానబెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసుకున్నాను. టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, మళ్ళీ తాలింపు వేయటానికి అప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 2 ఎల్లుల్లిపాయలు చితకొట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయి ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1/2 స్పూను. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలి. కలిపేసుకున్నాను. ఇప్పుడు 2 నిమిషాలు దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే నీళ్ళు ఎగురుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఉప్పు, కారం ముందే వేసుకోవాలండి. దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం. ఇప్పుడు తిప్పే పని లేకుండా ఇట్లా ఎగరేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు ఎగురుతున్నాయి కాబట్టి ఇందులో ముందుగా కలిపి పెట్టుకొని చింతపండు రసం పోసుకున్నాము. చింతపండు రసాన్ని పిప్పి తీసేసి
పక్కన పెట్టుకున్నాను, అది పోసేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు మనకి ఎంతైతే పులుసు కావాలో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులో సగానికి వాటర్ పోస్తున్నాను. దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 minutes వరకు ఉంచుకోవాలి. పులుసు అంతా దగ్గర పడి వచ్చేంత వరకు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము. పులుసు దగ్గర పడుతుంది, అలాగే ముక్క కూడా చక్కగా ఇట్లా రావాలి, మగ్గుతుంది. ఇప్పుడు మనకు ఉప్పు కారం ఏమైనా తక్కువైతే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. ఇప్పుడు ఇందులోనే నేను చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఈ బెల్లం ముక్క వేసుకుంటున్నాను. ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉంచుకున్నాము.